యమజా, నీకోసం స్పెషల్ గా జ్యూస్ తీసుకొచ్చాను. తీసుకో. ఏంటి స్పెషల్ గా? ఈ ఇంటికి కాబోయే మహారాణివి, ఈ మాత్రం స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలి కదా. తీసుకో. యమజా, నేను ఓడిపోయాను, నన్ను క్షమించు. ఏమైంది? నాకు అర్థం కావడం లేదు కావేరి, రకరకాలుగా ఉంది. ఏమైంది కావేరి? నీలో సడన్ గా ఇంత మార్పు ఎందుకొచ్చింది? మార్పో లేక ఏదైనా కొత్త ప్లాను? ప్లాన్ ఏం లేదు. నేను ఓడిపోతున్నానని నాకు అర్థమైంది. ఈ లోకంలో మంచితనం అనే మాటకి అర్థం లేదని కూడా అర్థమైంది. ఇంతవరకు ఈ లోకంలో నా అనుకునే వాళ్ళందరూ బావుండాలని కోరుకున్నాను. చివరకు నువ్వు నా అక్కగా నటిస్తుంటే నీకు కూడా మంచి జరగాలనుకున్నాను. కానీ ఆ మంచితనానికి ఏ విలువ లేదని ఇప్పుడు అర్థమైంది. అర్జున్ బాబు కోసం, అత్తయ్య కోసం నేనెంతో చేశాను. అర్జున్ బాబు ఆరోగ్యం కోసం పూజలు, వ్రతాలు చేశాను. ఈ ఇంటి కోసం పగలు రాత్రి కష్టపడ్డాను. అయినా వాళ్ళు నన్ను నమ్మడం లేదు. మన కష్టాన్ని గుర్తించని చోట ఉండడం వేస్ట్ అనిపించింది. అందుకే నేను నీతో పోటీ పడదలుచుకోలేదు. నమ్మచ్చా? ప్రపంచాన్ని గడగడలాడించిన హిట్లర్ కూడా ఓటమి భయంతో సూసైడ్ చేసుకున్నాడు. ఇంకా నేనెంత? యమజా, నా ఓటమిని నేను ఒప్పుకుంటున్నాను. అలా చూసావు కదా, శత్రువు నా కాళ్ల దగ్గరకొచ్చింది. కానీ దాని బాడీ లాంగ్వేజ్ కి, డైలాగ్ డెలివరీకి సింక్ కుదరడం లేదు యమజా. నాకెందుకో ఏదో తేడా అనిపిస్తుంది. కావేరి అంత తేలిగ్గా ఓడిపోయే రకం కాదు. దానికి ఇంకో ఆప్షన్ లేదు. అలా మన చేతిలో ఓడిపోవడం కంటే తానే ఓటమి ఒప్పుకొని తప్పుకుందామనుకుంది. ఇంకోసారి పారిపోవాలని చూస్తే చంపి పడేడు. ఇంత లేదు, మన కళ్ళు గప్పి పారిపోవాలని చూస్తుందా? జాగ్రత్తగా ఉండాలరా. డోర్ తీయండి, డోర్ తీయండి. కావేరి, కొంపలంటుకుంటున్నాయి. ఏమైంది? భువన మేడం, అర్జున్ యమజల పెళ్లికి ముహూర్తాలు పెట్టించబోతున్నారు. నీకు తెలుసా? అంతేకాదు, ఈ పెళ్ళవగానే నిన్ను కూడా బయటికి గెంటేస్తారంట. సమయానికి కాకి కూడా ఊర్లో లేదు. నువ్వు చూస్తే సైలెంట్గా ఉన్నావు. నాకేం చేయాలో అర్థం కావడం లేదు. కావేరి మాత్రం ఏం చేస్తుంది మైసమ్మ? పరిస్థితి ఎప్పుడూ తన చేయి దాటిపోయింది.
ఇప్పుడు నేను చేయగలిగింది ఏం లేదు మైసమ్మ. నేను ఓడిపోయాను. ఆ విషయం యమజకు కూడా చెప్పేశాను. ఇక పోరాడే ఓపిక నాకు లేదు. నేను ఎవరి కోసమైతే ఫైట్ చేస్తున్నానో వాళ్ళే నన్ను నమ్మడం లేదు. ఇక నేనెందుకు ఈ పెళ్ళి ఆపడానికి ప్రయత్నించాలి? ఎలా జరగాలని రాసుంటే అలాగే జరగని. ఇదెక్కడి వేదాంతం కావేరి? నీ భర్తని ఆ యమజకు వదిలేస్తావా? వదిలేక నేను చేయగలిగింది ఏముంది మైసమ్మ? అంతేకాదు, నా భర్త మరో ఆడదాని మెడలో తాళి కట్టడం నేను చూడలేను. అందుకే ఇల్లు వదిలి వెళ్ళిపోదాం అనుకుంటున్నాను. కావేరి, ఇలా మాట్లాడేది నువ్వేనా? కాలం కలిసి రానప్పుడు ఎవరు మాత్రం ఏం చేయగలరు? పాండవులంతటి వాళ్లే విరాట్ రాజు కొలువులో తలదాచుకున్నారు. అది కాదు కావేరి, మనం ఎలాగైనా ఈ పెళ్లి ఆపుదాం. యమజనే బయటికి గెంటేద్దాం. వద్దు మైసమ్మ. ఇప్పుడు మనం ఏ ప్రయత్నం చేసినా అత్తయ్య నా మీద ఇంకా ద్వేషం పెంచుకుంటుంది. అందుకే సైలెంట్గా వెళ్ళిపోతాను. ఓహో, బావ నా మెళ్ళలో తాళి కట్టడం కావేరి చూడలేదన్నమాట. దొరికావు కావేరి. నిన్ను ఏడిపించే అవకాశాన్ని నువ్వే నాకిచ్చావు. ఇక చూడు నిన్నెలా ఆడుకుంటాను. కావేరి, నువ్వేం చేస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. యమజను బయటికి గెంటేయడం మానేసి నువ్వు బయటికి వెళ్తానంటావేంటి? నేనేం చేయబోతున్నానో నీకు ముందు ముందు అర్థమవుతుంది. అత్తయ్య, గంగ ఎక్కడ ఉందో ఎలా ఉందో తెలియడం లేదు. తను ఎప్పుడూ ఒంటరిగా ఉండలేదు. తనకసలే భయం ఎక్కువ. అత్తయ్య భయపడకు. తన కొడుకు ఆచూకీ తెలిసే వరకు హరిశ్చంద్ర ప్రసాద్ గంగని ఏమీ చేయడు. ఒకవేళ గంగకు భయంతో ఫిట్స్ వస్తే ఏదో ఒక హాస్పిటల్కి తీసుకెళ్ళాలి. సిటీలో డాక్టర్స్ అందరినీ అలర్ట్ చేశాను.